సీతారాం, జై శ్రీమన్నారాయణ, హర హర మహాదేవ్. ఈరోజు మనం కుంభమేళా గురించి తెలుసుకోబోతున్నాం నా యూట్యూబ్ ఛానల్లో. నా పేరు హరీష్ భట్టర్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. హర హర మహాదేవ్. పూర్వం రాక్షసులకి దేవతలకి మధ్యలో యుద్ధం జరిగిన సమయంలో క్షీరసాగరం మధురం జరిగింది. క్షీరసాగరం అనగా పాల సముద్రం నుంచి వచ్చిన అమృతం అనగా విషం వచ్చినప్పుడు మొదట శివుడు తాగి తన గొంతులో పెట్టుకున్నాడు. మళ్ళా చిలికినప్పుడు మళ్ళా విషం వచ్చింది. అప్పుడు 4 ప్రదేశాల్లో పడింది విషం. ఎక్కడెక్కడ అంటే అమృతము పడిన ప్రదేశాలు ప్రయాగ్రాజ్, ఉజ్జయిన్, హరిద్వార్ ఇంకా నాసిక్లో పడింది. జై శ్రీమన్నారాయణ, హర హర మహాదేవ్. ప్రతి 3 ఇయర్స్కి ఒకసారి వస్తుంది, 6 ఇయర్స్కి ఒకసారి వస్తుంది, 12 ఇయర్స్కి ఒకసారి వస్తుంది. కానీ ఇది వచ్చేసి మహాకుంభమేళ 144 ఇయర్స్కి వచ్చింది. ఇది చాలా పెద్దది కుంభమేళ. మీ లైఫ్లో మీరు కానీ నేను కానీ ఎవరు మిస్ చేసుకోవద్దు. మనం ఎవరు చూడలేము. కావాలంటే ఇప్పుడు వెళ్ళి దర్శనం చేసుకోండి. హర హర మహాదేవ్, జై శ్రీరామ్. ప్రయాగ్రాజ్లోని మహాకుంభమేళ ఇది 48 రోజులు జరగబోతుంది. అక్కడ త్రివేణి సంగంలో జరుగుతుంది. అక్కడ గంగా, యమున, సరస్వతి అని 3 నదులు కలుస్తాయి. అది ప్రయాగ్రాజ్ అంటారు. దాని పూర్వం పేరు అలహాబాద్. అప్పట్లో అలహాబాద్ అని పిలిచేవాళ్ళు, ఇప్పుడు ప్రయాగ్రాజ్ అని పిలుస్తున్నారు. హర హర మహాదేవ్, శంభో శంకర. ప్రయాగ్రాజ్ నుంచి ఇంకొక 2.5 అవర్స్లో వెళ్తే మనకు అయోధ్య వస్తుంది, రామ మందిరం. ప్రయాగ్రాజ్ నుంచి ముందుకెళ్తే మనకి కాశీ విశ్వనాథ్ టెంపుల్ వస్తుంది. హర హర మహాదేవ్, హర మహాదేవ్. ఇప్పుడు మనం జరుపుకుంటున్న కుంభమేళ 40 కోట్ల మంది ప్రజలు వెళ్తున్నారని ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ మనకి తెలియజేసింది. అందులో సాధువులు, గురువులు, అఘోరాలు, మామూలుగా ప్రజలందరూ వెళ్తున్నారు. కుంభమేళ అంటే 3 ఏళ్ళకు వస్తుంది, దాన్ని కుంభమేళ అంటారు. 6 సంవత్సరాలకు వస్తుంది, అది అర్ధ కుంభమేళ. 12 ఏళ్ళకు వస్తుంది, అది పూర్ణ కుంభమేళ. ఇప్పుడు 144 ఇయర్స్కి వచ్చేది, ఇది మహాకుంభమేళ. హర హర మహాదేవ్.